నమస్తే, నేను సిరి. నేను చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డ్‌కెళ్ళి అంటే అక్కడ ఉన్న రైతుల్ని కలిసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇట్లానే ఇప్పుడు వంశీ గారిని కలిసారు, అంతకుముందు పిన్నెల్లి గారిని కలిసారు. మరి అసెంబ్లీకెళ్ళి మాట్లాడగలిగే ధైర్యం ఉందా అని చెప్పేసి షర్మిల గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నారు. మరి దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే వైఎస్ షర్మిల గారు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముందా? సో ఇవన్నీ అంటే పిన్నెల్లి గారిని కలవడానికి, వంశీ గారిని కలవడానికి నువ్వు జైలుకి వెళ్ళినావు, జైలు యాత్రలు కూడా మొదలు పెట్టినావు, అండ్ అట్లనే ఇప్పుడు మిర్చి యార్డ్ కూడా వెళ్ళినావు. మరి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు? మరి కూటమి ప్రభుత్వాన్ని నువ్వు ఎందుకు ప్రశ్నించట్లేదు? అసెంబ్లీకి వెళ్ళి నిన్ను నమ్మి 11 సీట్లు నీకు అప్పచెప్పిండ్రు ప్రజలు, మరి వాళ్ళ కోసం నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి అడుగుతుంది. సో ఆమె అడిగిన ప్రశ్న కరెక్ట్ అంటారా కాదంటారా? నిస్సందేహంగా అమ్మాయి అడిగిన దాంట్లో వాస్తవం అయితే ఉంది. నీకు 11 స్థానాలు, ఒక స్థానం ఇచ్చినా కూడా ప్రజా సమస్యల గురించి మాట్లాడే స్వేచ్ఛ అయితే ఉంటుంది. నీకు గంటల సమయం లేకపోయినా మరి సమస్య గురించి మాట్లాడే అవకాశం అయితే నీకు ఉంటుంది. అది దాంట్లో పొందుపరుస్తారు కదా శాసనసభలో నువ్వేం మాట్లాడావో ఏంటనేది ఆ ద్రసాల్లో ఇది నువ్వు మాట్లాడింది కూడా పొందుపరుస్తారు కదా, భవిష్యత్తులో దానికైతే ఉపయోగపడింది కదా. ఇప్పుడు బజార్కి వచ్చేసి నువ్వు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, అన్యాయంగా అక్రమంగా మా వాళ్ళని అదుపులో తీసుకున్నారు, కారాగారంలో పెట్టారు, వీళ్ళు మంచివాళ్ళు, అంతంత మాత్రం అమాయకులు, వీళ్ళని ఈ నేరాల్లో కావాలని ఇరికించారు, ఇవన్నీ తప్పుడు నేరాలు కాబట్టి వాళ్ళు శిక్ష అనుభవిస్తారు, భవిష్యత్తులో ఎందుకింత శిక్ష అనుభవిస్తారు, దీని మీద ఎటు వాళ్ళు నిరూపించలేరు, మేము మా వాళ్ళు కడిగిన ముత్యంలో బయటకు వస్తారు, మీ అంత తెలుస్తాము, దీనికి సంబంధించిన అధికారులు ఎక్కడ ఉన్నా సరే సప్త సముద్రాల అవతల ఉన్నా లాక్కొస్తాను, ఇదే కదా ఆయన చెబుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని నెల్లూరు కారాగారంలో కలుసుకోవడానికి వెళ్ళాడు, నందిగం సురేష్ని గుంటూరు కారాగారంలో కలుసుకోవడానికి వెళ్ళాడు, అలాగే వల్లభనేని వంశీని విజయవాడ కారాగారంలో కలుసుకోవడానికి వెళ్ళాడు. బయట ఉండి మాట్లాడి ప్రభుత్వం మీద తెగబడుతూ, అలాగే ఎన్నికల నిబంధనలకు కూడా విరుద్ధంగా నువ్వు వెళ్తూ ఈరోజు ఈ విధంగా చేస్తూ శాసనసభకి వెళ్ళి నీకు ఇచ్చినటువంటి సమయాన్ని కేటాయించుకొని ప్రజా సమస్యల గురించి నువ్వు మాట్లాడితే, ఇదే మాటలు అక్కడ మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది కదా. ఇంకా ఎక్కువగా దాని మీద వాళ్ళకి అంటే అతను మాట్లాడిన దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత శాసనసభ సాక్షిగా వాళ్ళకైతే ఉంటుంది కదా. లేదు వాళ్ళందరూ మూకమ్ముడిగా నీ మీద దాడి చేసి నేను మాట్లాడకుండా చేస్తే అది కూడా ప్రజలైతే చూస్తారుగా, అన్యాయం చేస్తున్నారు, గతంలో వాడు చేశారు, మనం శిక్ష వేసాము, ఇప్పుడు వీళ్ళు కూడా అదే విధంగా చేస్తారేంటి, అతను అడిగింది సబ్బే కదా, దానికి ఎందుకు సమాధానం చెప్పట్లేదని చెప్పని ప్రజలైతే చర్చించుకుంటారు కదా. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే గట్టి మాట్లాడడానికి ఉంటుంది, ఒక ఎమ్మెల్యేగా ఒక నా నియోజకవర్గానికి మాట్లాడడానికి ఉంటుంది అని చెప్పేసి తను మాట్లాడడం జరుగుతుంది. సార్ దీన్ని ఎట్లా చూడాలంటారు? మరి 10% కూడా నాకు రానప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, 39% ఓట్లు వచ్చినాయి కదా, నాకు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇవ్వని అడుగుతాడు, ఇస్తారా? తనకి ఇచ్చిన దాన్ని వినియోగించుకోవటం చేత కావాలి ఫస్ట్. రెండోది ఏంటంటే, మొదటిగా అతను ఆలోచించాల్సింది ఏంటంటే తన నాయకుడిగా ఎలా ఎదగాలి, ఏదో పోరాటం చేసి అతను నాయకుడిగా ఎదగల. ఇక్కడ గమనించుకోవాల్సింది సానుభూతి మీద. ఆంధ్ర ప్రజలు సానుభూతికి లొంగిపోతారు మొట్టమొదటి. అతను దాన్ని దృష్టిలో పెట్టుకొని సానుభూతి ప్రకారం ముందుకెళ్ళాడు. అలానే ప్రజలు భ్రమలో కూడా పడ్డారు, నమ్మారు, నమ్మించాడు, లేనిపోయిన అబద్ధాలన్నీ చెప్పాడు, నిజమని ప్రజలు నమ్మారు, దానికి మూల్యం చెల్లించారు. ఈరోజు 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రం 2019 నుంచి 2024 వరకు ఏ విధంగా ఉంది, ఈరోజు ఆర్థిక పరిస్థితి కళ్ళ ముందు కనపడుతూనే ఉంది. మళ్ళీ అలాంటి తప్పులు ప్రజలైతే చేయరు. మరి అయినప్పుడు ప్రభుత్వాలు పొరపాటు చేస్తూ ఉంటే, ఇప్పుడున్న ప్రభుత్వం 6 పథకాలు అమలు చేయట్లేదని నువ్వే చెబుతున్నావు, మిగిలిన ఎందుకు అమలు చేయట్లేదని చెప్పి నువ్వు మాట్లాడితే అవకాశం అయితే ఇస్తారు కదా. ఏదైనా సమస్య రేపు పొద్దుల గురించి, అప్పులు పొద్దుల గురించి రేపు పొద్దున మాట్లాడబోతున్నారు, దానికి సంబంధించి వాళ్ళు వివరణ ఇస్తారు, నువ్వు అడుగు, ఇదిగో ఈ తప్పులున్నాయి, ఈ ఒప్పులున్నాయి, ఈ తప్పులు మీరు ఎందుకు చేస్తున్నారు, ఈ తప్పుడు అంకెలు ఎందుకు ఇక్కడ జమ చేర్చారు, ఈ పనులు మీరు ఎందుకు చేయలేదు, మీరు వచ్చి ఇన్ని రోజులు అవుతుంది కదా, 9 నెలలు జరుగుతుంది, మరి వీటిని ఎందుకు మీరు అమలు చేయలేకపోయారు, ఇది ప్రజలను మోసం చేసినట్టు కాదా, ఇది అడుగు. ఇది అడగటానికి అవకాశం ఉంది కదా. 11 మంది మీరు అక్కడ ఎదురుదాడి చేసే ఆలోచన కాకుండా సమస్యల గురించి మాట్లాడితే మీ జోలికి అయితే రారు కదా. అంటే ఇప్పుడు చూసుకుంటే ఈ నెల 28వ తారీఖు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, మరి దానికైనా అటెండ్ అయ్యే అవకాశం వెళ్ళే ఆలోచన లేదు కదా. అతను అన్నాడు కదా, చాలా మొన్న కూడా చెప్పాడు కదా, స్పష్టంగా చెప్పాడు కదా, మేము వెళ్ళాం, ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము
వెళ్ళాం, మా వాళ్ళు కూడా వెళ్ళరు. వాళ్ళు అక్కడ ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే 150 స్థానాలు వచ్చినాయి కదా, మళ్ళీ వీళ్ళే అధికారంలోకి వస్తారు, మా నియోజకవర్గంలో మమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతారేమో అని తెలియక ఓట్లు వేశారు. అంటే వాళ్ళు వీళ్ళు అధికారంలోకి వస్తారన్న అపోహతోటి వాళ్ళు ఓట్లు వేశారు, అంటే భయంతో ఓట్లు వేశారు. ఇప్పుడు అధికారంలో రాలేదు, ఈ 11 స్థానాలకి పరిమితం అయిపోయిన తర్వాత మనం ఎంత పిచ్చాడం రా బాబు, మనం కూడా ఆ ప్రజలతోటి కలిసిపోవాల్సింది కదా, మనం పొరపాటు చేసామని చెప్పి వీళ్ళు తెలుసుకున్నారు. రేపు పొద్దున ఒక స్థానికే పరిమితం, అది కూడా పులివెందలు గెలవడానికి ఏదైనా కాత్తి గుర్తు ఇప్పుడున్న పరిస్థితులు అది కూడా లేదు. కాబట్టి పులివెందలు ఏదైనా గెలవడానికి చిన్న అవకాశం ఏదైనా ఉంటుందేమో, అంత తప్ప ఈ ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పలానా గెలిచే పరిస్థితి లేదు. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే సింగిల్ వెళ్ళినప్పుడే మాకు అన్ని స్థానాలు వచ్చినాయి, ఇప్పుడు కూటమితో వెళ్ళారు కాబట్టి ఇన్ని స్థానాలు గెలుచుకుంది, లేకపోతే గెలుచుకునేది కాదు తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మాట్లాడుతుంది. అంటే ఏంటి సార్ వాళ్ళ ధీమా ఏంటంటారు అసలు? అంటే వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చి పోటీ చేస్తే అన్ని స్థానాలు వచ్చినాయి, రేపు పొద్దున వీళ్ళందరినీ విడగొట్టేసి మనం ఒంటరిగా పోటీ చేపిస్తే ఎవరికాళ్ళు, మన ఓట్ల శాతం మనకే ఉంది కాబట్టి 39%, తెలుగుదేశానికి 35% వస్తాయి, మిగిలిన వాళ్ళు పంచుకుంటారు. కాబట్టి మనం అధికారంలోకి వస్తాం బొటాబొట్టిగా అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టు నువ్వేంటో తెలియనప్పుడు, నీ అధికారం ఏంటో తెలియనప్పుడు నీకు అధికారం ఇచ్చారు, అధికారం ఇచ్చిన తర్వాత నువ్వు పనికి వాళ్ళని ఆడిపోయినాయి కదా 11 స్థానాలకు పరిమితం చేసింది. మళ్ళీ ఈరోజు మరి దాన్ని మళ్ళీ ఎందుకు వాళ్ళు ఏ నమ్మకంతో నీకు ఓట్లేస్తారు? ప్రజా సమస్యల గురించి మాట్లాడవు, ప్రజల గురించి మాట్లాడవు, నందగం సురేషో లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డో వంశీయే తప్ప నీకు ప్రజల గురించి తెలియదు, ప్రజా సమస్యల గురించి తెలియదు. మరి ఇంకా నువ్వు దేని గురించి రేపు పొద్దున ఏం న్యాయం చేస్తావని చెప్పని నీకు మళ్ళీ తిరిగి ఓట్లు వేస్తారు. అంటే ఇప్పుడు అయితే షర్మిల గారు అడిగినట్టు అసెంబ్లీకి వెళ్ళే దమ్ము అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు, ఆ ఎమ్మెల్యే రేపు వాళ్ళకి అదే నినాదం. మీరు రేపు పొద్దున ఒక స్థానం ఇచ్చినా కూడా వీళ్ళు శాసనసభకి వెళ్ళరు, అదేదో మాకు ఇవ్వండి, మా ఓట్లే కదా ఇవన్నీ, అటు వెళ్ళింది మీరంతా మా వాళ్లే కదా, తిరిగి మాకు వెళ్ళరండి అని చెప్పాను కనుక వాళ్ళు నినాదంతో బయలుదేరితే ఇందులో సగం మంది అటు వెళ్ళినా కూడా వీళ్ళకి కనీసం ఏ ఒక్క స్థానం అయితే రాదు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసెంబ్లీ వైపు చూసే అవకాశం లేదంటారు. ఈ తర్వాత పోయినసారి అన్నాడు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా దాకనేనని, రేపొద్దున ఇతనికి అదే పరిస్థితి, అంతకంటే వేరే ఉండదు. ఇప్పుడు షర్మిల గారు కూడా మీకు దమ్ముందా అని అడుగుతున్నారంటే ఇప్పుడు అధికార పక్షం కంటే కూడా ఆమె జగన్మోహన్ రెడ్డి తప్పులేదు ఇది చూపుతా ఉంది. అధికార పక్షమే కొంత ఉదాసీనత ప్రవర్తిస్తుంది. ఆమె అయితే అన్నగాని కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీని చూడకుండా ఎదురుదాడి చేస్తానే ఉంది, వాళ్ళ తప్పుల్ని చెబుతానే ఉంది. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము లేదన్న విషయాన్ని షర్మిల గారు బాహాటంగానే బహిరంగంగానే బయట చెప్తుందని అనుకోవచ్చు. తన అన్న సత్తా ఏంటో అతని సామర్థ్యం ఏంటో నాకు బాగా తెలుసు కాబట్టి నేను చెబుతున్నాను, నమ్మండి అయ్యా అంటుంది. నమ్మకపోతే ప్రజల ఇష్టం. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.